ఎపిసోడ్ 43 యోహాను సువార్త దేవుని కుమారుడు మరియు నిత్యజీవం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 43వ ఎపిసోడుకు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం లూకా సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువును ఒక పరిపూర్ణమైన మనుష్య కుమారునిగా మరియు ఆయన సార్వత్రిక ప్రేమ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే యోహాను సువార్త మిగిలిన 3 సువార్తల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ పుస్తకం యేసును దేవుని కుమారుడు అని మరియు ఆయన నిత్యజీవానికి మార్గమని లోతుగా చూపిస్తుంది. యోహాను సువార్త యేసు క్రీస్తు ప్రభువు గురించి ఒక ఆధ్యాత్మిక మరియు లోతైన వివరణ. ఈ పుస్తకం మిగిలిన 3 సువార్తల మత్తయి, మార్కు, లూకా వలె సంఘటనల క్రమాన్ని వివరించకుండా యేసు చెప్పిన కొన్ని ముఖ్యమైన ఉపమానాలను మరియు ఆయన నేను ఉన్నాను అనే ప్రకటనలను వివరిస్తుంది. ఈ పుస్తకం యొక్క ప్రధాన లక్ష్యం యేసు క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని విశ్వసించేవారికి నిత్యజీవం ఇవ్వడం. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ సువార్త రచయిత అపొస్తలుడైన యోహాను, యేసు యొక్క ప్రియమైన శిష్యుడు. ఈ పుస్తకం క్రీస్తు శకం 90 నుండి 100 మధ్య కాలంలో వ్రాయబడింది. పుస్తక ఉద్దేశం యేసును దేవుని కుమారునిగా చూపించడం, యేసు దేవుని కుమారుడు అని రుజువు చేయడం. నిత్యజీవం యేసును విశ్వసించేవారికి నిత్యజీవం ఎలా లభిస్తుందో చూపించడం. నేను ఉన్నాను ప్రకటనలు యేసు యొక్క దైవత్వాన్ని చూపించే 7 ముఖ్యమైన ప్రకటనలను వివరించడం. యోహాను సువార్త అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం యేసు యొక్క దైవత్వాన్ని మరియు ఆయన బోధనలను వివరిస్తుంది. భాగం 1 వాక్యం యొక్క జననం మరియు పరిచర్య. అధ్యాయాలు 1 నుండి 4. అధ్యాయం 1 యోహాను సువార్త ఆదియందు వాక్యము ఉండెను అని ప్రారంభిస్తుంది. ఇది యేసు యొక్క నిత్యత్వాన్ని చూపిస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను యేసును దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేస్తాడు. అధ్యాయం 2 యేసు కనాను పెళ్లిలో నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు. ఇది ఆయన చేసిన మొదటి అద్భుతం. అధ్యాయం 3 యేసు ఒక పరిసయ్యుడైన నికోదేముతో తిరిగి జన్మించడం గురించి బోధిస్తాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనే ప్రసిద్ధ వచనం ఈ అధ్యాయంలో ఉంది. అధ్యాయం 4 యేసు సమరయ స్త్రీతో మాట్లాడతాడు మరియు ఆమెకు నిత్యజీవపు నీటిని గురించి బోధిస్తాడు. భాగం 2 7 నేను ఉన్నాను ప్రకటనలు. అధ్యాయాలు 5 నుండి 10. అధ్యాయం 5 యేసు బెతెస్దా కోనేరు వద్ద ఒక రోగిని స్వస్థపరుస్తాడు. అధ్యాయం 6 యేసు 5 రొట్టెలు మరియు 2 చేపలతో 5,000 మందికి ఆహారమిస్తాడు. ఆ తరువాత నేనే జీవాహారాన్ని అని ప్రకటిస్తాడు. అధ్యాయం 7 యేసు విశ్వాస పండుగ వద్ద బోధిస్తాడు. అధ్యాయం 8 యేసు ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని క్షమిస్తాడు. నేనే లోకానికి వెలుగును అని ప్రకటిస్తాడు. అధ్యాయం 9 యేసు ఒక గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు. అధ్యాయం 10 యేసు నేనే మంచి కాపరిని మరియు నేనే ద్వారమును అని ప్రకటిస్తాడు. భాగం 3 దేవుని మహిమ మరియు శక్తి. అధ్యాయాలు 11 నుండి 12. అధ్యాయం 11 యేసు తన స్నేహితుడైన లాజరును మరణం నుండి లేపుతాడు. నేనే పునరుత్థానం మరియు జీవాన్ని అని ప్రకటిస్తాడు. అధ్యాయం 12 యేసు యెరూషలేములోకి ప్రవేశించి తన మరణం గురించి చెబుతాడు. భాగం 4 చివరి భోజనం మరియు ప్రార్థన. అధ్యాయాలు 13 నుండి 17. అధ్యాయం 13 యేసు తన శిష్యుల పాదాలను కడుగుతాడు. అధ్యాయం 14 యేసు నేనే మార్గమును సత్యమును మరియు జీవాన్ని అని ప్రకటిస్తాడు. ఆయన శిష్యులకు పవిత్రాత్మ గురించి చెబుతాడు. అధ్యాయాలు 15 నుండి 16 యేసు నేనే నిజమైన ద్రాక్షావల్లిని అని ప్రకటిస్తాడు మరియు తన శిష్యులకు ఆశీర్వాదం మరియు హెచ్చరిక ఇస్తాడు. అధ్యాయం 17 యేసు తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తాడు. భాగం 5 శిలువ మరియు పునరుత్థానం. అధ్యాయాలు 18 నుండి 21. అధ్యాయం 18 యేసును బంధించి విచారణ చేస్తారు. అధ్యాయం 19 యేసును శిలువ వేయడం మరియు ఆయన మరణం. అధ్యాయం 20 యేసు మరణం తర్వాత తిరిగి లేస్తాడు. ఆయన మరియ మగ్దలేనా మరియు తన శిష్యులకు కనబడతాడు.
తోమా యేసును చూసి, నా ప్రభువు, నా దేవుడు అని అంటాడు. అధ్యాయం 21. యేసు తిబేరియా సముద్రం వద్ద తన శిష్యులకు కనబడి పేతురును తిరిగి స్వీకరిస్తాడు. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వార్లారా, యోహాను సువార్త నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. యేసు దేవుడు. యోహాను సువార్త యేసును ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా దేవుని కుమారునిగా చూపిస్తుంది. 2. నిత్యజీవం. యేసును విశ్వసించడం ద్వారా మనం నిత్యజీవాన్ని పొందగలం. 3. వెలుగు మరియు చీకటి. యేసు లోకానికి వెలుగు. మనం ఆయనను అనుసరించి చీకటిలో నుండి బయటకు రావాలి. 4. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. ఈ పుస్తకం విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 5. నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన ఆత్మతోనూ మరియు సత్యంతోనూ చేయాలి. 6. పవిత్రాత్మ యొక్క వాగ్దానం. యేసు మనకు సహాయం చేయడానికి పవిత్రాత్మను పంపుతానని వాగ్దానం చేశాడు. 7. ప్రేమ యొక్క శక్తి. యేసు తన శిష్యులను ప్రేమించాడు. మనం కూడా ఒకరినొకరు ప్రేమించాలి. 8. ఆధ్యాత్మిక అంధత్వం. చాలామంది ప్రజలు యేసును దేవుని కుమారునిగా చూడలేకపోయారు. మనం ఆధ్యాత్మికంగా అంధులుగా ఉండకూడదు. 9. ఆశ నిత్యం జీవిస్తుంది. యేసు మరణం తర్వాత తిరిగి లేస్తాడు. ఇది మనకు గొప్ప ఆశనిస్తుంది. 10. గొప్ప నియామకం. యేసు మనకు సువార్తను ప్రకటించడానికి గొప్ప నియామకాన్ని ఇచ్చాడు. ముగింపు. సంగీతం లేదా నేపథ్య ధ్వనితో యాంకర్. ఈరోజు మనం యోహాను సువార్త నుండి యేసు క్రీస్తు ప్రభువును దేవుని కుమారునిగా మరియు ఆయన నిత్యజీవపు వాగ్దానాన్ని గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 44వ పుస్తకం అపొస్తలుల కార్యాల గ్రంథం ద బుక్ ఆఫ్ యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం పవిత్రాత్మ యొక్క రాకడ మరియు మొదటి క్రైస్తవ సంఘం యొక్క పెరుగుదల గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.